ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. జూన్ 3వ వారంలో కూడా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. జూన్ మొదట్లో తొలకరి జల్లులతో ఊరించిన వర్షాలు ప్రస్తుతం ముఖం చాటేస్తాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో లోటు వర్షపాతం కనిపిస్తోంది. వర్షాభావం ఉన్నా కొన్ని జాగ్రత్తలతో నష్టం నుంచి తప్పించుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్ర సైంటిస్ట్ డాక్టర్ వర్మ చెప్తున్నారు. అనతో మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఇటు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కంప్లీట్గా జూన్ 3వ వారం వచ్చినప్పటికీ కూడా ఇటు వర్షాల జాడ లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్న పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రకు సంబంధించిన శాస్త్రవేత్త మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఎంత ఉంది ప్రజెంట్, అంటే యాక్చువల్ రెయిన్ పర్సంటేజ్ కంటే డెఫిషియన్సీ ఎంత ఉంది ప్రజెంట్? దాదాపు మనకి ఇప్పటివరకు చూస్తే 52.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది, సాధారణ వర్షపాతము. అయితే ఇప్పుడు చూస్తే 11.7 mm మాత్రమే ఇప్పటివరకు కురిసింది. అంటే దాదాపు 78% డెఫిసిట్ రెయిన్ఫాల్ అనేది ఉంది. అక్కడక్కడ కొన్ని మండలాల్లో కొంచెం 50 mm వర్షపాతం కురిసినప్పటికీ చాలా మండలాల్లో మనకు వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనివల్ల రైతాంగము మనం ముందే చెప్పడం కూడా జరిగింది, కొంత మీరు జాగ్రత్తగా వర్షం పడిన తర్వాత విత్తనాలు వేసుకోమని. అయినా కానీ కొంతమంది విత్తనాలు ముందే వేసుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ రీసోయింగ్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం వాతావరణాన్ని గమనించుకోవాల్సిన అవసరం. జిల్లాలో ముఖ్యంగా మృగశిర కార్తీకి సంబంధించిన ముహూర్తం అనేది మెయింటైన్ చేస్తుంటారు. అదే సమయంలో ఇటు ఏదైతే ఇప్పటికీ విత్తనాలు విత్తుకున్నారో దాన్ని కాపాడుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆ రకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఏమన్నా అక్కడ అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే మనము ఆల్రెడీ విత్తనము వేడి వల్ల విత్తనం కనుక మురిగిపోయి ఉంటే మనం ఏం చేయలేము. ఏమన్నా నీటి వసతి ఉంటే మాత్రం అక్కడ మనం నీళ్ళని స్ప్రింక్లర్ ద్వారా కానీ లేకపోతే డ్రిప్ ద్వారా కానీ కొంత అందిస్తే మనం అందిస్తే కనుక కాపాడుకునే అవకాశం ఉంటుంది. లేనట్లయితే మళ్ళీ రీసోయింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రైతాంగము మనకి 23 నుంచి 26 మధ్యలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక 23లో వర్షపాతం పడగానే ఒక 4 రోజులు మంచి వర్షం పడిన తర్వాత మనం దాన్ని బట్టి విత్తుకుంటే మనకు ఈ నష్టాన్ని నివారించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జూన్ 3వ వారం కొనసాగుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత విత్తనాలు విత్తుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే మళ్ళీ ఆ విత్తనాలు పాడైపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్లా ఉంటుంది అంటారు? మళ్ళీ సోయింగ్ చేసుకునే సంబంధించి దానికి కరెక్ట్ డేట్ ఏది ఉంటుందని అనుకుంటున్నారు? అంటే మనం ఇప్పుడు ఇంకా దాన్ని మనము ఎల్నినో ప్రభావం అనేది మనం గమనించుకుంటూ చేయవలసిందే. కాబట్టి ఇప్పుడు మనము 3rd వీక్లో ఉన్నాం కాబట్టి వర్షాలు పడితే కనుక మనకి తప్పనిసరిగా ఇంక విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరింత ఆలస్యం చేయడానికి అవకాశం ఉండదు. మధ్యలో కనుక బ్రేక్ మాన్సూన్ వస్తే మనము ఇరిగేషన్ ఇచ్చుకునే అవకాశం ఉన్న చోట్ల తప్పనిసరిగా మనం నీటి వసతిని కల్పించుకోవాలి. లేదంటే ఫామ్ పాండ్స్ లాంటివి మనము అరేంజ్ చేసుకొని ఆ వర్షాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కూడా రైతాంగం చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతకు మించి వర్షపాతం కనుక బ్రేక్ మాన్సూన్ వస్తే మాత్రం మళ్ళీ కూడా మనకు మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం అప్రమత్తంగా అయితే ఉండాల్సిన అవసరం ఈ ఎల్నినో వాతావరణంలో ఉంది. కాకపోతే మనకి రాబోయే రోజుల్లో దీని తర్వాత కూడా తుఫాన్లు కానీ సైక్లోన్ ప్రభావం కానీ ఉన్నట్లయితే మనము పంటని రక్షించుకునే అవకాశం కూడా ఉంది. ఏదైనప్పటికీ కూడా మేము జూలై మొదటి వారంలో కూడా మళ్ళీ మేము కొంత సమాచారాన్ని రైతులకు అందిస్తాము. ఎలా ఉంది మనకి బ్రేక్ మాన్సూన్ వచ్చేటట్టు దాన్ని బట్టి మనము తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సరే, చివరిగా చెప్పేసేయండి, అంటే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా వరకు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ ఏడాది ఖరీఫ్ కావచ్చు, ఇటు రబీ కావచ్చు, ఏ విధంగా ఉంటుందో అనుకుంటా ఆందోళన చెందుతున్న పరిస్థితి. వారికి ఒకవేళ ధైర్యానికి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. మనము ఇటువంటి పరిస్థితులు ఇదివరకు కూడా వచ్చినాయి, మళ్ళీ వస్తున్నాయి. ప్రతిసారి కూడా మనం మీ అనుభవము తర్వాత శాస్త్రవేత్తల సహకారంతో మనం ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది పూర్తిగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా రైతులు ఆందోళన చెందకండి, భయాందోళనకు గురి కాకండి. ఖచ్చితంగా ఏవైతే కృషి విజ్ఞాన కేంద్రం కావచ్చు, అదేవిధంగా ఇటు వ్యవసాయ శాఖ ఏదైతే సూచనలు ఇస్తుందో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే నష్టపోయే పరిస్థితులు ఉండవు. శాస్త్ర విజ్ఞానం అనేది ఏదైతే మనకు అందుబాటులో ఉంది, ఖచ్చితంగా ఏవైతే సవాళ్ళు ఉన్నాయో వాటిని అధిగమించేలా ఉంటుంది. మా సూచనలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు వాటిని ఫాలో కావాలి. తొందరపడి విత్తనాలు వర్షపాతం నమోదు కాకముందే ఇటు విత్తనాలు విత్తుకుంటే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా సూచనలు మరోవైపు వాతావరణానికి సంబంధించి గమనిస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఆ నష్టమైతే ఉండదనుకుంటే ఇటు కృషి విజ్ఞాన కేంద్రకు సంబంధించిన శాస్త్రవేత్త చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేశ్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్.